హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో సేమియా తోటి ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి. ఎగ్ నూడిల్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. మనం ఈ సేమియా తోటి నూడిల్స్ లాగా చేసుకుందాము. పిల్లలకి ప్రతిసారి ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ స్పైసెస్ వాడకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని కాస్త ఆయిల్ ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ లోపు మనము సేమియాను వేయించుకుందామండి. ఒక కప్పు సేమియా తీసుకొని కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలండి. మనకి సేమియా ఉడికిన తర్వాత విరిగిపోకుండా అలాగే మనకి మెత్తగా అతుక్కున్నట్టు లేకుండా ఉండాలి అనుకుంటే ఇలా కాస్త ఆయిల్ వేసి మనం సేమియా చేసుకున్నప్పుడు మంచి బ్రౌన్ కలర్ ఎలా వేయించుకుంటామో సేమ్ అలాగే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కూడా మనం ఉడికించుకున్న తర్వాత ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. మనకు ఆ వేడికే బాగా వేగుతాయండి. ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుంటాయి కదా, ఆ నీళ్ళల్లో మనం ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలి. మనకి సేమియా అంతా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఇది ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా సేమియా ఉడికిన తర్వాత చప్పగా లేకుండా రుచిగా ఉంటుందండి. మనకి ఇది ఒక 50% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఒకటి పట్టుకొని చూసామంటే మనకు అర్థమవుతుందండి. మరీ ఎక్కువ ఉడికినా కూడా బాగోదు. ఇలా ఉడికిన సేమియాని ఒక జల్లెల గిన్నెలోకి వడపోసుకొని దాంట్లో కాస్త చల్లటి నీళ్ళు వేయండి. మనకి సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇది చల్లారుతూ ఉంటుందండి. ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చూసి తగినంత వేసుకోండి. అలాగే బగారా ఆకు చిన్నగా కట్ చేసి వేసుకోండి. నేను ఒక 4 కోడిగుడ్లు ఇలా పగలగొట్టి ఒక బౌల్లోకి పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఈ గుడ్లు మాత్రం దీంట్లో వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టి మనం లైట్గా వేయించుకోవాలండి. దీన్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసుల్లాగా. ఇది కాస్త వేగిన తర్వాత ఇలా గరిటతోటి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలా కట్ చేసిన తర్వాత మెల్లగా ఇలా తిప్పి వేసుకున్నట్టయితే మనకు ఆ కోడిగుడ్డు అనేది బాగా వేగుతుంది. మనకు వేగిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉంచుకోవచ్చండి. మరీ చిన్నవిగా కాకుండా ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో కాస్త పసుపును వేసుకోండి. మనకి సేమియా అనేది కలర్ఫుల్గా కానరావాలి అనుకుంటే ఇలా కొంచెం పసుపును వేసుకున్నట్టయితే మనకు బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత మధ్యలోకి ఒక సైడ్కి అంతా కోడిగుడ్డు అనేసి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేసుకోకూడదండి. మనకి బాగా వేగిపోయి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని కోడిగుడ్డు కాస్త వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కూడా కాస్త వేగాలండి. ఇలా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా వేగిన తర్వాత దీంట్లో కాస్త కారం వేసుకుందాము. మీ రుచికి తగినంత చూసుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి కాస్త, చికెన్ మసాలా కూడా కాస్త వేసుకుందామండి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. మనం దీంట్లో ఎక్కువ స్పైసెస్ ఏమి వాడకపోయినా ఇవి 2 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కొంచెం ఇది కొంచెం వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవి 2 వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకు ఆ కారం కాస్త మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం సేమియాని చల్లార్చుకొని ఉండాలండి. ఆ సేమియాని పొడి పొడిగా అనుకుంటూ దీంట్లో వేసుకోవాలి. మనం వేయించుకొని అలాగే ఆయిల్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి మనకు సేమియా అతుక్కోకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఇదంతా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఆ సేమియాలో నీళ్ళంతా ఒడిచిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాతే మనం ఇలా వేసుకోవాలండి. లేదంటే మనం సేమియా వేసిన తర్వాత ఇలా వేయించుకునేటప్పుడు కాస్త మెత్తబడుతుందండి. అందుకని నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త కొత్తిమీరను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలండి. 1 నిమిషం బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ప్రతిరోజు దోశ ఇడ్లీ అలా చేసి పెట్టి తిని తిని బోర్ కొట్టినట్టయితే అప్పుడప్పుడు ఇలా సేమియా తోటి కూడా డిఫరెంట్గా చేసి పెట్టండి. గుమగుమలాడుతూ సేమ్ నూడిల్స్ లాగే చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ.